వీక్నెస్ ఆఫ్ Adamsmith అండి. వీక్నెస్ ఆఫ్ Adamsmith. దెర్ ఈజ్ నో సాచురేషన్ పాయింట్ ఆఫ్ ప్రాఫిట్స్. అది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఎక్స్‌ప్లాయిటేషన్ మోర్ దాన్ ఇట్ ఈస్ నెససరీ. సో దాని గురించి ఒకటి చూసాం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే క్యాపిటలిజం ఇతను చెప్పిన ఈ వీక్నెస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఓకే ఫైన్. అంటే నేను బాగుపడాలి, సెల్ఫిష్ ఉండాలి, అప్పుడే అందరూ బాగుపడతారు, అందరూ సెల్ఫిష్గా ఉంటారని. వాట్ ఇఫ్ దెర్ ఈజ్ ట్రెడిషనల్ వీక్నెస్, లేదా ట్రెడిషనల్ వీక్నెస్ కానీ లేదు దాని ఏమంటారు అన్ఎస్కేపబుల్ వీక్నెస్ ఏదన్నా ఉంటే దాన్ని అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ అండి. ఇతను ఏం చెప్తాడంటే క్యాపిటలిజం వీక్నెస్ ఏంటంటే క్యాపిటలిస్ట్ ఆల్వేస్ ఎక్స్‌ప్లాయిట్ వర్కర్స్. క్యాపిటలిస్ట్ ఆల్వేస్ ఎక్స్‌ప్లాయిట్ వర్కర్స్, దట్ ఈస్ ద వీక్నెస్. అర్థమవుతుందా? అండ్ దీన్ని కార్ల్ మార్క్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో సో దే విల్ బి ఫ్యూ ఇన్ నెంబర్ అండ్ హూ కంట్రోల్ ది మోర్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ రిసోర్సెస్ అని ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. పాయింట్ అర్థమవుతుందా? ఫినాన్షియల్ రిసోర్సెస్ క్యాపిటలిస్టులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఎక్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హ్యూజ్ పాపులేషన్. సో మ్యాన్ పవర్ నీకు హ్యూజ్ అవైలబిలిటీ ఉంటుంది. క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో చాలా తక్కువ మంది ఉంటారు అండ్ దే ఆర్ కంట్రోలింగ్ ద మేజర్ ఫినాన్షియల్ రిసోర్స్. సో దే హ్యావ్ మోర్ బార్గెనింగ్ పవర్ అండ్ బీయింగ్ దే ఆర్ సెల్ఫిష్ అండ్ దే వాంట్ టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్. వాట్ దే విల్ డూ? దే విల్ ఎక్స్‌ప్లాయిట్ ది వర్కర్స్ బై పేయింగ్ దెమ్ లో వేజెస్ ఇచ్చి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్లా అండి ఆడమ్స్మిత్ చెప్పిన దాంట్లో మేజర్ ఫ్లా. అండ్ దిస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది క్లాస్ స్ట్రగుల్. ధనికవాడు పేదవాడు మధ్యన ఉన్న ఆ క్లాస్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ స్ట్రగుల్ని వీడే చేస్తాడు. దీనివల్లనే బేస్ అయి ఉంటుందని చెప్పి కార్ల్ మార్క్స్ అనే ఆయన కామెంట్ చేస్తాడు. రాసుకోండి. దెర్ ఈజ్ నో సాచురేషన్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ప్రాఫిట్స్ and exploitation will be more than what is necessary. Capitalism is the system of exploitation, where capitalism is the system of exploitation where capitalists who control the major financial resources exploit workers. Next, according to Marx, M-A-R-X, according to Marx, this ultimately results in the class struggle. The selfishness of the capitalists tend to create asymmetry between the capitalists and the workers. Tend to create asymmetry between the capitalists and the workers. Next, this asymmetry would ultimately results in the situation where rich and powerful would dictate the ethics of the society. Pushing the workers
in vicious, VICIOUS, vicious poverty cycle, vicious poverty cycle, which results in the inequalities in the society, which results in the ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ది సొసైటీ. పాయింట్ అర్థమవుతుంది కదండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో దే ట్రై టు దే బీయింగ్ కంట్రోలింగ్ ది ఆల్ ది ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆర్ క్యాపిటల్ రిసోర్సెస్, దే ఆల్వేస్ టెండ్ టు ఎక్స్ప్లాయిట్ ది వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏమవుతుంది, వర్కర్స్ బీయింగ్ మోర్ ఇన్ నెంబర్స్, క్యాపిటలిస్ట్ ఫ్యూ ఇన్ నెంబర్స్ కంట్రోలింగ్ ది ఫినాన్షియల్ రిసోర్సెస్, దే హ్యావ్ మోర్ పవర్ టు నెగోషియేట్. ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది నెగోషియేట్ చేయడానికి. వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి పవర్ ఉండదు నెగోషియేట్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి శాలరీ వచ్చిందిలే బాబు అని చెప్పి పనికి వెళ్ళిపోతారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వర్కర్స్ని ఏం చేస్తారండి, ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో అల్టిమేట్గా క్లాస్ స్ట్రగుల్కి దారి తీస్తుందని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్తాడు. అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఈ పవర్ఫుల్ ఎలీట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ వర్కర్స్ని పావర్టీలోకి ఎప్పుడైతే తోసేసి వాళ్ళని ఇంకా పావర్టీలోనే పెడతారు అండ్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ డబ్బున్నవాడు ఎవరైతే ఉంటారో వీళ్ళే సొసైటీలో ఎథిక్స్ని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇలా ఉంటేనే డబ్బు సంపాదిస్తాం కాబట్టి స్వార్థంగా ఉండటం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పి ఏదైతే ఉంటుందో అట్లా డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తారండి. అదే ప్రాబ్లం. సో అది రిజల్ట్ అవుతుంది అని చెప్పి చెప్తారు. నెక్స్ట్, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్, సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్. సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ విల్ బి థింకింగ్ ఇన్ ద డిఫరెంట్ వే అండి. విల్ బి థింకింగ్ ఇన్ దిస్ డిఫరెంట్ వే. ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఏం మాట్లాడుతుంది, ఇండివిజువల్ హ్యాపీనెస్ ultimately results in the society happiness. ఇది ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ మాట్లాడుతుంది. ఇండివిజువల్ హ్యాపీనెస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది సొసైటీస్ హ్యాపీనెస్ అని చెప్పి ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్. సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ ఏం మాట్లాడుతుందంటే దీనికి రివర్స్లో మాట్లాడుతుందండి. సొసైటీ హ్యాపీనెస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది ఇండివిజువల్ హ్యాపీనెస్. ఇది సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ మాట్లాడుతుంది. అర్థమైందా? వీళ్ళు ఏం చెప్తారా అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ లైక్ యానిమల్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. దే మస్ట్ లివ్ ఇన్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఏ కంపెనీ. కంపల్సరీగా వాళ్ళు గ్రూప్స్తోనో లేదా ఒక కంపెనీతోనో ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అయితే దారి అయితే లేదు. సో కంపల్సరీగా వాళ్ళు గ్రూప్తో ఉండాలి. గ్రూప్ ఎప్పుడు బాగుంటుంది? ఒకే మైండ్ సెట్ కాదు. ఎప్పుడైతే మీరు స్వార్థాన్ని వదులుకొని గ్రూప్ యొక్క బాగు కోసం మీరు ఎప్పుడైతే కష్టపడతారో అప్పుడు గ్రూప్ బాగుంటుంది. గ్రూప్ బాగుంటే గ్రూప్లో ఉన్న బీయింగ్స్ బాగుంటారు. సో ఇది సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ అండి. సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ వీళ్ళు ఎప్పుడు ఏమని చెప్తారా అంటే సొసైటీ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా అందులో ఉన్న పీపుల్ కూడా బాగుంటారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ప్రైమరీ ప్రయారిటీ మనం ఆడమ్ స్మిత్ చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే హీఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇండివిజువల్ హ్యాపీనెస్ విచ్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది సొసైటీస్ హ్యాపీనెస్. బట్ ద సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ విచ్ దే విల్ ఫోకస్ అపాన్ ద సొసైటీస్ హ్యాపీనెస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది ఇండివిజువల్స్ హ్యాపీనెస్. అంటే రివర్స్లో మాట్లాడతారు వాళ్ళు. అర్థమవుతుందా? రాసుకోండి. This second school of thought emphasizes upon the point. The second school of thought emphasizes upon the point. Emphasizes upon the point. Individual happiness lies in the society's welfare. Din inverted commas. Individual happiness lies in the society's welfare. Society's welfare. Next point, line laga raskondi. As man being the social animal, as man being the social animal, as man being the social animal, he cannot live alone. He cannot live alone. He must live in the company or in a group. He must live in company or in group.
the happiness of the individual lies in the events happening around him. Events happening around him. He cannot live happily. When the others around him are suffering. When the others are suffering. It is the self-interest of the individual. To ensure happiness in the society. Which ultimately linked to stable and prosperous society. నెక్స్ట్ అర్థమవుతుంది కదండి. ఇక్కడ సి వాట్ ద పాయింట్ దిస్ సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ ఈస్ ఎంఫసైజింగ్. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఇండివిజువల్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అల్టిమేట్లీ లింక్ టు ది సొసైటీస్ హ్యాపీనెస్ అంటారు. ఎప్పుడైతే సొసైటీ హ్యాపీగా ఉంటుందో అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, లేదంటే హ్యాపీగా ఉండలేవు. టేక్ ది ఎగ్జాంపుల్ వార్ టోన్ రీజన్ అండి. సిరియా తీసుకోండి, వార్ టోన్ రీజన్. ఈజ్ దట్ సిరియన్ సొసైటీ ఈజ్ హ్యాపీ? ఇప్పుడు అటువంటి అన్హ్యాపీ సొసైటీలో మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకుందాం, లేదా మీ దగ్గర $1 బిలియన్ ఉన్నాయనుకుందాం. మీరు అక్కడికి వెళ్తే మీరు హ్యాపీగా ఉండగలరా? ఉండలేరు. సో అల్టిమేట్లీ సొసైటీస్ హ్యాపీ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఇండివిజువల్ హ్యాపీనెస్, అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ టు ఎన్ష్యూర్ ది పీస్, ప్రాస్పరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ది సొసైటీ, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ, ఫర్ ద సేక్ ఆఫ్ ఇండివిజువల్ హిమ్సెల్ఫ్. అంటే మీరు సొసైటీలో పీస్ని, ప్రాస్పరిటీని ఎన్ష్యూర్ చేయాలి. ఎందుకు ఎన్ష్యూర్ చేయాలి? సొసైటీ కోసం కాదు, మీ హ్యాపీనెస్ కోసమే ఎన్ష్యూర్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్ విచ్ ద సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ చెప్తుంది. అండ్ దే ఆల్సో ఎంఫసైజెస్ అపాన్ ది పాయింట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్ హ్యాపీనెస్ అండ్ సొసైటీస్ వెల్ఫేర్, ద ప్రైమరీ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది సొసైటీస్ వెల్ఫేర్. సొసైటీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో సొసైటీ వెల్ఫేర్కే ప్రైమరీ ప్రయారిటీ ఇవ్వాలి, లేదంటే ప్రైమరీ ప్రయారిటీ అనేది దాని ఏమంటారు, లేదంటే ఇది వర్కౌట్ కాదని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమని చెప్తాడంటే, టేక్ ది కేస్ అండి, ఇన్ ద సిచ్యుయేషన్స్ ఆఫ్ క్రైసిస్ లేదా ఫెమైన్స్ ఏవో వచ్చాయి. ఫెమైన్స్ వచ్చినప్పుడు ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాంటెడ్గా ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, సొసైటీ విల్ బీ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆఫ్ దిస్ ట్రేడర్స్. ఎప్పుడైతే ఈ ఫెమైన్ తగ్గిపోతుందో ఈ సొసైటీ ట్రేడర్స్ని ఎట్లా చూస్తుంది? డూ దే ట్రీట్ ది ట్రేడర్స్ విత్ రెస్పెక్ట్ ఆర్ ఇంకోటి ఏదైనా చేస్తుందా? సో అదేవిధంగా రేపు పొద్దున ఇంకొక పాయింట్ ఏదో వచ్చింది, లేదా ఇటువంటి పాండమిక్ ఏదో వచ్చింది. పాండమిక్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఫెమైన్ వచ్చినప్పుడు ట్రేడర్స్ రేట్ పెంచినారో, పాండమిక్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు, ఫెమైన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ అర్న్ చేసుకున్నారు. సో పాండమిక్ వచ్చింది, ఇది మన సిచ్యుయేషన్, మనం కూడా ప్రాఫిట్స్ అర్న్ చేసుకుందామని చెప్పి వాళ్ళు లూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇట్లా సొసైటీలో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది, అందరూ ఒకరినొకరు లూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సొసైటీ మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ పోతుంది అండ్ దే కెనాట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్. పాయింట్ అర్థమవుతుందా? సో అది ఎంతవరకు రాసుకున్నారు? పీస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది individual happiness and society's welfare, the priority must be given to social welfare.
as most of the relations are reciprocal in nature. As most of the relations are reciprocal in nature. Next, so any doubts on it till now? Next, what are the sources of ethics? Heading. Sources of ethics. Sources of ethics. Always this point is very important. And what is the source of ethics? And for any society, the primary source of ethics is always the religion. Primary source of ethics is always religion and God. Religion and God. So primary source of ethics, any society ఏదైతే ఉంటుందో దానికి religion and God are most important. Next, so ఇక్కడ గాడ్ అనే పాయింట్ నేను ఎప్పుడైతే చెప్తానో, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? గాడ్ అంటే ఎవరు? గాడ్ అంటే ఎవరండి? నో, ఇట్స్ నాట్ ది ఇన్విజిబుల్ పవర్. గాడ్ ఈజ్ సమ్వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కష్టంలో ఉన్నారు అనుకుందాము, ఒక ఆయన వచ్చి చాలా కష్టంలో ఉన్నారు, సాయం చేశాడు. ఆయన దేవుడిలాగా వచ్చి సాయం చేశాడు రా అంటే ఆయన విజిబులా ఇన్విజిబులా? సో దట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ట్రూ సెన్స్ అండి. ఇప్పుడు ఒక గాడ్ అనే మీనింగ్కి అర్థం ఏంట్రా అంటే సమ్వన్ హూ సాక్రిఫైసెస్ హిమ్సెల్ఫ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీ యొక్క బెటర్మెంట్ కోసము ఆయన సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడము. లేదు, మదర్ తెరీసాని చాలామంది గాడ్ అంటారని మీకు తెలుసునో లేదో. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా గాడ్ అని పిలుస్తారు. ఆయన గాడ్ అని పిలవడము మోస్ట్లీ ఏంటంటే నాట్ బికాస్ ద మెరాకిల్స్ విచ్ హీ డూ, మేబీ దట్ ఆల్సో కన్సిడర్ ఏ పాయింట్ అనుకోండి. ఆయన ఏంటంటే అనంతపూర్ డిస్టిక్ ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆయనే. దట్ ఎవ్రీ వన్ మస్ట్ యాక్సెప్ట్ దిస్ పాయింట్. అనంతపూర్ డిస్టిక్ ఈరోజు ఉంది, అనంతపూర్ డిస్టిక్లో ఈరోజు చాలామంది వాటర్ తాగలుగుతున్నారంటే కారణం ఆయనే. సో దిస్ ఈజ్ హ్యాపనింగ్ అండి. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ ఎవరికైతే ఉంటుందో, అన్కండిషనల్ లవ్, టువర్డ్స్ హిస్ ఫెలో బీయింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని గాడ్ అంటారు. సో గాడ్ అంటే అంతే బేసిక్గా ఏంటంటే గాడ్ మీన్స్ సాక్రిఫైస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఆల్వేస్ మీన్స్ సాక్రిఫైస్. ఇప్పుడు ఏమని చెప్తారు, రామ 14 years హీ వాజ్ ఇన్ ఎక్సైల్, జీసస్ సాక్రిఫైస్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, బుద్ధ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ ది ఎన్లైట్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఇట్లా ప్రతి ఒక్కరు, బుద్ధ కానీ లేదు మహావీర్ జైన్ కానీ ఇట్లాంటి ప్రతి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇండివిజువల్ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు సొసైటీ కోసం సెల్ఫ్లెస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని మనం ఏమంటామంటే గాడ్ అని చెప్పి పిలుస్తున్నాం. వాళ్ళని మనం ఏమని పిలుస్తున్నామండి? గాడ్ అని చెప్పి పిలుస్తున్నాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ప్రతి రిలీజియన్ ఏదైతే ఉంటుందో నో రిలీజియన్ టీచెస్ అబౌట్ దిస్ వైలెన్స్ అండి. ఏ రిలీజియన్ వైలెన్స్ని టీచ్ చేయదు. ప్రతి రిలీజియన్ సాక్రిఫైస్ని, అన్కండిషనల్ లవ్ని, సెల్ఫ్లెస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని టీచ్ చేస్తుంది. ఏ రిలీజియన్ కూడా పర్టికులర్గా పోయి యుద్ధం చేయ, పక్కన వాడిని చంపే అని చెప్పి ఏ రిలీజియన్ చెప్పదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ గాడ్ అనేది ఎవరు? మళ్ళీ సేమ్ ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఎవరు గాడ్ అంటే? one who sacrifices for the sake of society and one who always do this selfless service, one who always దాని ఏమంటారు షో అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ హిస్ ఫెలో బీయింగ్స్ ఏవవుతుంటే వీటిని మనం గాడ్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి. వై హ్యూమన్స్ మస్ట్ బిలీవ్ ఇన్ గాడ్, లేదా హ్యూమన్స్ ఎందుకు దేవుడిని నమ్మాలి? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎగ్జామ్ పోయేటప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఏమంటారు, దేవుడిని ముక్కొని పోతారు. దేవుడు ఏమైనా వచ్చి ఎగ్జామ్ రాస్తారా? రాయరు. లేదా క్వశ్చన్ ఏమైనా మర్చిపోతే దేవుడు ఏమైనా చెవులో వచ్చి చెప్తాడా? చెప్పడు. మళ్ళీ అలాంటప్పుడు దేవుడిని ఎందుకు ముక్కుతున్నారు అందరూ?
ఎవ్రీవన్ న్యూ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, యూపీఎస్సీకి ఎథిక్స్ అనే పేపరే చదవకుండా ఈ 41 రోజులు ఏదవుతుంటాయో ఒక చండీ యాగం చేయండి. చండీ యాగం చేసి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది ఎగ్జాము? ఎవ్రీవన్ నో ది ఆబ్వియస్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జామ్ ఏమవుతుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ వై ఆర్ వి బిలీవింగ్ ఇన్ గాడ్? దట్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఎథిక్స్లో వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏమంటే మనం దేవుడిని ఎందుకు నమ్మాలి? ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తారంటే హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఆర్ మెంటలీ వీక్. హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఆర్ మెంటలీ వీక్ అండ్ ఫిజికలీ కూడా, ఫిజికలీ, సైకలాజికలీ, మెంటలీ కంప్లీట్గా హ్యూమన్ బీయింగ్స్ వీక్. సో అండ్ వీఆర్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అన్సర్టైన్గా ఉంటుందా, అసలు మన ఫ్యూచర్ ఏమవుతుంది అనేది, ఫ్యూచర్ పైన భయం ఎక్కువ మనకు. ఫ్యూచర్ పైన భయంతో మనం ప్రజెంట్లో మన లైఫ్ని ఎంజాయ్ చేయడమో లేదా ప్రజెంట్లో లైఫ్ని మనం కష్టపడడమో ఇది వదిలేస్తాం. అందువల్ల వీ నీడ్ సమ్ వన్ సో దట్ వీ కెన్ ట్రస్ట్. ఒకరిని మనం నమ్మాలి, అర్థమైందా? ఒకవేళ అది మిస్ అయితే ఒకరిని మనం బ్లేమ్ చేయాలి. అది ఎవరంటే గాడ్. ఉన్నాడు కదా ఒక ఆయన, వేసేద్దాం ఆయన పైన, పోతే పోయిందిలే. 5 సార్లు చదివినాను రా పాలిటీ, అయినా నేను పాస్ కాలేదు. దేవుడు లేడురా, అసలు దేవుడు నిద్రపోతానట్రా. అర్థమవుతుంది కదండి. సో వీ నీడ్ సమ్ వన్ సో దట్ వీ కెన్ ట్రస్ట్, వీ నీడ్ సమ్ వన్ సో దట్ వీ కెన్ బ్లేమ్. సో దట్ బ్లేమ్ టేకర్ కానీ లేదా దట్ ట్రస్ట్ గివర్ కానీ ఎవరవుతున్నారు, దట్ హీ హ్యాస్ బికమ్ ఏ గాడ్. అండ్ మనం ఆయన్ని నమ్ముతాం. అర్థమవుతుందా? నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫుల్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో మన ఫుల్ పొటెన్షియల్ని పక్కన వాళ్ళు మోటివేట్ చేస్తే తప్ప మనం ముందుకు తీయలేం. ఇప్పుడు దేవుడు నీ వెనకాల ఉన్నాడు, లేదా నీ జాతకం చూసి బాబు నువ్వు ఐఏఎస్ అయిపోతావు, నేను అయిపోయినావు అంటే నీకు ఐఏఎస్ అనే ఒక ఉత్సాహం ఏదైతే ఉంటుందో ఆ ఉత్సాహంతో చదువుకొని పోతావు, రేపు పొద్దున అవ్వచ్చు కూడా, తప్పులేదు. అదే నీ జాతకం చూసి భయ్యా నువ్వు కంపల్సరీగా ముస్టోడు అయిపోతావు భయ్యా, నా మాట ఎందుకు, నువ్వు అడుక్కొని నువ్వు బతకలేవు భయ్యా అని చెప్పినారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఏంది వీళ్ళు నన్ను ముస్టోడు అంటారు, ఏంది అసలు ఏమైపోతారా నేను అని చెప్పి వాడు, అదొక సైకలాజికల్ డిమోటివేషన్ అండి. ఎంత చూడండి, ఐఎమ్ నాట్ దాని ఏమంటారు చెప్పడం కాదు, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు జాతకం పోయినప్పుడు వాడు అడిగిన జాతకం చూసి ఇంత దరిద్రమైన జాతకం నేను చూడనే లేదు నాయన, ఏం జాతకం నాయన ఇది, జాతకం నిండా బొక్కలే, నువ్వు ముస్టోడి తప్ప వేరేది కారణం ఆయన అని చెప్పినారనుకోండి, అప్పుడు ఏంటి అర్థం దానికి? వాడు వాడి జాతకం దగ్గరికి ఎందుకు పోతాడు? ఫ్యూచర్ పైన హోప్ కోసం. ఆ హోపే అదో పెద్ద బొక్కలా కనిపించినారు. ఇంకా వాడు ఏం చేస్తాడు? ఇంకా లైఫ్ అక్కడికి పోయినట్లే ఇంకా వాడిది. అదే లేదు నాయన నువ్వు ఇంద్రుడు చంద్రుడు, నువ్వు తోపుతురుము, నువ్వు చదువు అంటే నువ్వు ఇంకా ఎక్స్ట్రా మోటివేషన్తో చదువుతావు. అసలు పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఎగ్జాంపుల్ అండి డైరెక్ట్గా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చిన్నప్పుడు వాళ్ళ తాత జాతకం చూపించాడు. వినండి, అసలు జాతకం ఇప్పటికీ నేను జాతకాన్ని నమ్ముతానండి, ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. వాడికి ఏం చెప్పినాడంటే వీడు లక్ష్మీపుత్రుడు అంటే ఆ జాతకం చెప్పిన ఆయన, వీడు లక్ష్మీపుత్రుడు, డబ్బులోనే ఉంటాడు వీడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడంట. వాడు ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్ వాడు. లేదు, దిస్ ఈస్ ట్రూ. వాళ్ళు అప్పట్లో వీడు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళ తాత వాళ్ళంతా ఏం చెప్పేవారే, నువ్వు చదవకపోయినా పర్లేదురా, నువ్వు లక్ష్మీపుత్రుడురా, డబ్బులోనే పుడతావురా అని చెప్పి ఇంకా వాళ్ళ తాత అట్లా వాడిని సైకలాజికల్గా మోటివేట్ చేసేవాడు. వాడు పెద్దగా చదివింది కూడా లేదు. ఇంకా లాస్ట్కి ఇంకా వచ్చేటప్పటికి ఇంక ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు ఏదో ఒకటి చేయాలని చెప్పి కష్టపడి కూర్చొని బ్యాంక్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు, క్యాషియర్ అయినాడు. జాతకం అదే కదా చెప్పినారు, చుట్టూ డబ్బులోనే ఉంటాడు కానీ అది వాడిది కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి లాకర్లో పెట్టేసి ఇంటికి వచ్చేయాలి, పడుకొని నిద్రపోవాలి. సో దట్స్ వాట్ అండి. సి గాడ్ ఆర్ ఆస్ట్రాలజీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ ఆల్వేస్ ఈ సైకలాజికల్ మోటివేషన్ సో దట్ వీ కెన్ అచీవ్ ది సక్సెస్ ఆర్ సో దట్ ఇట్ హెల్ప్స్ అస్ టు రీచ్ అవర్ డెస్టినేషన్. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్టోడు పోతే ఏమో అవ్వచ్చు, వాడు ఎట్లనే ముస్టోడు అవుతా అని చెప్పి కష్టపడి చదవచ్చు, కష్టపడి చదివిన తర్వాత వాడు ఏమన్నా పొలిటీషియన్ అవ్వచ్చు, 5 సంవత్సరాలకు ఒకసారి పోయి ఓట్లు అడుక్కోవచ్చు. హ్యాపెన్స్. అమ్మ అయ్యా నీ ఓటు నాకే, దాని ఏమంటారు ఏదో ఒకటి వాడు ఏదైనా దాని ఏమంటారు సూర్యుడు గుర్తు పెట్టుకొని సూర్యుడు గుర్తుకే మీ ఓటు అదిగో సూర్యుడు అని చెప్పి చెప్పచ్చు, తప్పులేదు. సో హీ మే బికమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ మస్ట్ నాట్ స్టాప్ వర్కింగ్, యూ మస్ట్ ఆల్వేస్ వర్క్ హార్డ్ అండ్ యూ మస్ట్ ఆల్వేస్ ఫుల్ఫిల్ యువర్ డ్యూటీస్. అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రాసుకోండి.